ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనమును మనమందరము కలిసి చదువుకుందాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. సర్వకృపానిదేగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవా, నీకు స్తోత్రాలు నాయన. స్త్రీల కూడికను బట్టి వందనాలు అయ్యా. ఈ స్త్రీల కూడికకు నీవు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ వాక్యము ద్వారా మేము అనేకమైన విషయాలు తెలుసుకున్నట్టుగా నేను మా జీవితాలలో వాటిని ఇంప్లిమెంట్ చేసుకున్నటకు కూడా నీ కృప మాకు మెండుగా దయచేయండి నాయన. నన్ను జ్ఞాపకం చేసుకునండి. సిలువ చాటున మరుగుపరిచినైనా నీ మాటలను సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు నూతనమైన అభిషేకమును జ్ఞానాత్మను దయచేయమని నాకును ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు కూడా నాయనా తండ్రి అయ్యా, అవి నాయన ఆశీర్వాదకరమైన మాటలుగా మారుటకు నీ కృపను అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్న చూడండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఇక్కడ హవ్వ అంటే అర్థం ఏమంట? జీవము గల ప్రతి దానికి కూడా తల్లి అట. ఈమె హవ్వ ఎవరు? ఆమె వలన మన యొక్క మొత్తము లోకానికి ఏ విధమైన నష్టము జరిగింది? ఆ నష్టాన్ని పూడ్చడానికి దేవదేవుడు ఏం చేశాడు? తర్వాత మనము హవ్వ ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? మనము ఎలాగూ మారాలి? ఈ విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు మొట్టమొదట సృష్టిని చేశాడు. ఎలా చేశాడు? భూమిని ఆకాశాన్ని మొదట సృష్టించాడు. భూమిని ఆకాశాన్ని సృజించిన తర్వాత దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉంది. చీకటి ఏమో అగాధ జలముల మీద అల్లాడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఈ విధంగా దేవుడు 6 దినములు దేవుని సృష్టిని అంతా కూడా కలగజేశాడు. అంటే మొదటి దినమున ఆయన వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరుపరిచాడు. అలాగే 2వ దినమున ఏం చేశాడంటే జలముల మధ్య విశాలాన్ని కలగజేసి ఆ విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? ఆకాశము అని పేరు పెట్టాడు. పై జలాలను వేరు చేశాడు, కింది జలాలను వేరు చేశాడు 2వ దినమున. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క విశాలమైనటువంటి దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. 3వ దినం ఏం చేశాడంటే కింది జలాలను నేలను అంటే గాలి ఊదడం ద్వారా ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేలకేమో భూమి అని పేరు పెట్టాడు. నీళ్లు ఉన్న చోటనేమో సముద్రము అని పేరు పెట్టాడు. అంతేకాదు ఇక ఏం చేశాడంటే గడ్డి విత్తనాలు ఇచ్చే ఫలవృక్షాలన్నిటిని కూడా 3వ దినమున మొలిపించాడు. 4వ దినమున దేవుడు ఏం చేశాడంటే సూర్య చంద్ర నక్షత్రములను అంటే పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేశాడు, నక్షత్రాలను చేశాడు. 5వ దినమున దేవుడు ఏం చేశాడంటే పక్షులను జలచరాలను చేశాడు. 6వ దినమున జంతువులను పురుగులను అడవి జంతువులను చేశాడు. దానితో పాటు దేవుడు ఏమనుకున్నాడంటే 6వ దినమున తన పోలిక చొప్పున మా యొక్క పోలిక చొప్పున నరుని చేయుదము రండి అని చెప్పి దేవుడు నేల మట్టి చేత ఏం చేశాడంటే ఒక మనిషి రూపాన్ని చేసి నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ అయింది. ఆదాము భూమి మీదికి రావడం జరిగింది. భూమి మీదికి వచ్చిన తర్వాత ఆదామును చేశాడు, కొంతకాలానికి హవ్వను చేశాడు. అయితే మొదట దేవుడు ఆదామును చేశాడు. ఆదామును చేసి దేవుడు ఏం చేశాడంటే ఒక చక్కటి ఏదోను వనమును నిర్మించి, తూర్పు దిక్కున ఏదోను వనమును నిర్మించి ఆ అనేకమైనటువంటి ఆదాముకు ఆహారముగా ఉపయోగపడే ప్రతి ఫల వృక్షాన్ని కూడా అక్కడ పెట్టాడు.
పెడుతూ పెడుతూ ఆ యొక్క మధ్యలో మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టును జీవవృక్షమును పెట్టడము జరిగింది. చెప్తూ దేవుడు ఏమన్నాడంటే ఆదాముతో, ఆదామా, నీవు ఈ యొక్క ఏదోను తోటను సేద్యపరచాలి, ఈ ఏదోను చెట్టును నీవు కావలి కాయాలి అని చెప్పాడు. దేవుడు ఈ మాట ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం డైరెక్ట్గా ఒక వ్యక్తికి చెప్పినప్పుడు అతడికి ఉండే భయము పక్క వ్యక్తిలో ఉండదు. ఇప్పుడు ఒక టీచరే ఉందనుకోండి, నువ్వు ఈ పని చేస్తావంటే నీకు దెబ్బలు పడతాయన్నప్పుడు వాడు ఆ పని చేయడానికి భయపడతాడు. పని చేస్తే మేడం కొడుతుందంట అని వాడు పక్క వాడికి చెప్తే దాని ప్రభావం అంతగా ఉండదు. చూడండి, ఈ మాటలు దేవుడు ఆదాముతో చెప్పాడు. ఏమని? నీవు ఇక్కడ ఉన్నటువంటి ఫలవృక్షాలన్నింటిలో ఉన్నటువంటి ఫలాలన్నీ నువ్వు తిను, ఆనందించు. అయితే మధ్యలో ఉన్నటువంటి ఏదోను తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టును ముట్టవద్దు, అవి ఏ రోజైతే నువ్వు ముడతావో నువ్వు చనిపోతావని చెప్పాడు. అలాగే జీవవృక్షమును కూడా నువ్వు ముట్టవద్దు అని చెప్పాడు. చెప్పి దేవుడు రోజు సాయంకాలం వస్తున్నాడు, ఆదాముతో సంచరిస్తూ ఆదాముతో మాటలు చెబుతూ అనేక విషయాలను మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు అనుకున్నాడట, నేను వెళ్ళిపోయినప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు, అందుకు ఏమనుకున్నాడంటే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎంచాడట. అని చెప్పి ఏం చేశాడంటే ఒకరోజు ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి ప్రక్కటెముకను తీసి ఏం చేశాడంటే ఆదాముకు సాటి అయిన సహాయమును చేయాలని అనుకున్నాడు. అని గాఢ నిద్రను కలగజేశాడు. ప్రక్కటెముకను తీసుకుని వెళ్ళి నిర్మించి ఆదాముకు ముందుకు తీసుకొని వచ్చాడు. ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఆ యొక్క స్త్రీని చూడగానే ఏమన్నాడంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును అని చెప్పాడు. చూడండి, ఈ రీతిగా వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఆ ఏదోను వనములో సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ 18వ వచనాన్ని చూడండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఏమనుకున్నాడు దేవుడు? దేవుడైన యెహోవా సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు. సాటి అయిన అంటే ఏంటి అర్థము? ఈక్వల్ అని. ఆదాముకు ఈక్వల్గా సమానముగా కలిగినటువంటి సమానమైన మనస్తత్వము కలిగినటువంటి అన్ని రకాలుగా ఈడు జోడు అంటారు కదా, అలాంటి స్త్రీని ఇవ్వాలని అనుకున్నాడు. సాటి అయిన సహాయము అంటే అది. అందుకే ప్రక్కటెముకను తీశాడు కదా. సాటి అయిన సహాయముగా అన్నప్పుడు దేవుడు అనుకున్నాడు, ఆ రీతిగానే ఆమెను నిర్మించాడు, ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చింటే ఆదాము ఏమన్నా, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము అన్నాడు కదా. చూడండి, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును అని అన్నాడు. చూడండి, ఎప్పుడైతే హవ్వను ఆదాము దగ్గరికి తీసుకొని రాగానే అంతకాలము ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు ఏదోను వనమంతా కూడా. ఆ సాటి అయిన సహాయాన్ని చూసి చాలా ప్రేమ కలిగింది, చాలా సంతోషము కలిగింది. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఏదోను తన తోటలో చట్టపట్టాలు వేసుకొని హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, దేవుడు భార్యగా మనల్ని సాటి అయిన సహాయముగా పురుషుడికి ఇస్తూ ఉన్నాడు. సాటి అయిన సహాయముగా. అప్పుడు ఆదాములో ఏమి కలిగింది? ప్రేమ కలిగింది, సంతోషము కలిగింది. మరి అలాంటి సాటి అయిన సహాయముగా స్త్రీగా నీవు ఉండాలి, నేను ఉండాలి. భర్త దగ్గర ఎలా ఉండాలి? నువ్వు సాటి అయిన సహాయంగా ఉండాలి. అంటే చూడండి, బైబిల్లో సామెతల గ్రంథంలో ఏముందంటే, యోగ్యమైనటువంటి సామెతలు 12వ అధ్యాయంలో చూడండి, యోగ్యమైనది తన పెనిమిటికి ఏంటంట? కిరీటము అంట. సిగ్గు తెచ్చినది అతని ఎముకలకు కుళ్ళు. 12వ అధ్యాయము
4వ వచనం చూడండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. అంటే యోగ్యురాలుగా ఉండాలి. భార్య అనే ఆమె నిజంగా భార్య తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరమై ఉందురంటే వారి ఆలోచనలు ఒక శరీరముగా ఉన్నప్పుడు వారి ఆలోచనలు కానీ వాళ్ళ తలంపులు కానీ వారి అభిప్రాయాలన్నీ కూడా ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి. అలాంటప్పుడే అలాంటి స్త్రీని ఏమంటారంటే యోగ్యురాలు అని అంటారు. భర్తకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిన్ను ఇరిటేట్ చేసే మొగుడైనా ఎవరైనా సరే నువ్వేం చేయాలా? భార్యగా అతనిని ప్రేమించాలి, అతనిని హత్తుకొని ఉండడము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆదాము హత్తుకొని ఉన్నాడు. అలాంటప్పుడు స్త్రీగా నువ్వు కూడా ఎలా ఉండాలి? భర్తను హత్తుకొని జీవించాలి. అంటే నిన్ను చూసి అతనికి ఏం కలగాలంట? ప్రేమ కలగాలి. నిన్ను చూసి అతనికి ఏం కలగాలంట? సంతోషము కలగాలి. లేకపోతే ఏమవుతుందంట? నువ్వు ఎముకలకు కుళ్ళుగా ఉండిపోతావు. నీ భర్తకు ఏమైపోతావు? ఆయన ఎముకలు కుళ్ళిపోతాయంట. అంటే లోపల లోపల భర్త ఏమవుతుంటాడు? నలిగిపోతాడు. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా భర్తకు ఏది అవసరమో నేను అదే చూశాను. నా పిల్లలు అంటారు, అమ్మా ఏదైనా సరే ఫస్ట్ డాడీకి, మా డాడీ తినడు నాన్న, డాడీకి ఉంచండి, డాడీకి ఎప్పుడు డాడీ నేనా అంటే అవును, ఫస్ట్ డాడీకి. మనం ఏం చేస్తామంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లల మీదకి ఆ ప్రేమను పంచుతున్నాం. కానీ పిల్లలు కాదు ఇంపార్టెంట్. భర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా బాధ ఇబ్బంది ఉన్నప్పుడు ఆదరించవలసినది ఎవరు? భార్య. ఎవరితో పంచుకుంటాడు భర్త? నీవు సన్నిహితంగా ఉంటే ప్రతి బాధ వేదన భర్త భార్యతో పంచుకుంటాడు. మేమిద్దరము కూడా ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇద్దరము కూర్చొని ఆలోచన చేస్తాం. చేసి ఏం చేస్తాం తెలుసా? ప్రేయర్ చేస్తాం. సరే ఏం పర్వాలేదు, ఈ ప్రాబ్లంను ప్రార్థన ద్వారా కొడదాం. కాబట్టి ఆదాము హవ్వను చూసి ప్రేమగా సంతోషంగా, అంటే చాలా సంతోషంగా ఉన్న ఇద్దరు కూడా ఏదోను తోటలో తిరుగుతూ ఉన్నారు అండి. కానీ అలాంటి అన్యోన్య దాంపత్యము స్త్రీలమైనటువంటి, మరి ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలమైనటువంటి మన మధ్యలో ఉండాలి. క్రైస్తవులు అనబడిన వాళ్ళు భార్యాభర్తలు ఎలా ఉండాలి? చాలా అన్యోన్య దంపతులుగా ఉండాలి. అప్పుడే నిన్ను అంటారు క్రైస్తవురాలని. లేకపోతే నువ్వు క్రైస్తవురాలు అనబడడానికి కూడా యోగ్యురాలవు కాదు. నీ భర్త విషయంలో నీ వ్యవహారం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తారు? సమాజము చూస్తుంది. మనల్ని ఎవరు చూస్తారు? మన బిడ్డలు చూస్తారు. మనల్ని ఎవరు చూస్తారు? సంఘము చూస్తుంది. కాబట్టి మనం బహు జాగ్రత్తగా క్రైస్తవ స్త్రీలు అనబడిన వాళ్ళు ఉండాలి. చూడండి 15వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకుని ఏదోను తోట సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు. ఏదోను తోట వేశాడు దేవుడు. దానికి ఒక పనిని పెట్టాడు దేవుడు. ఏమంట? ఆదాముకు ఒక పని పెట్టాడు. ఏంటంట? సేద్యపరచాలి, నువ్వు దాన్ని కావలి కాయాలి. అవును, మొట్టమొదట స్త్రీ పురుషులే కదా ఆడ ఉండేది. ఇంకెవరున్నారు కాచుకొని ఉండడానికి? కాచుకొని ఉండడానికి ఆడ వేరే వ్యక్తి లేడు కదా. మొదట మానవుడు వాళ్ళే, ఇక వేరే వాళ్ళే లేరు. మరి కాచుకొని ఉండాల్సిన పనేంటి అంటే, దీనిని బట్టి వేరే గ్రహాంతర వాసుల నుంచి ఆ యొక్క ఏదోను తోటలోనికి వచ్చే అనుభవం ఏదో ఉండాలి. లేకపోతే అక్కడ 3వ అధ్యాయంలో ఆ సర్పము స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె క్యాజువల్గా మాట్లాడుతుంది. అక్కడ అంటే ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడుతుంది. అసలు ఏమాత్రం ఆమె భయపడటం లేదు. అక్కడ ఏమంటుంది? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా అని, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఎంత క్యాజువల్గా మాట్లాడుతుందో చూడండి. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు
వాటిని ముట్టకూడదని చెప్పాను. రండి, అంటే అక్కడ ఆమె ఒక కొత్త వ్యక్తి మామూలుగా ఏదోని తోటకు వస్తున్నాడంటే వెంటనే నువ్వు భర్తకు చెప్పాలి, లేదా భయపడన్నా అసలు అక్కడ ఏది కూడా అక్కడ సిచ్యువేషన్ మనకు కనబడదు. ఏం భయపడటం లేదు, క్యాజువల్గానే మాట్లాడుతుంది, ఎంతో పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా మాట్లాడుతూ ఉంది. ఆదాము ఇక్కడ దేవుడు పెట్టినది ఏంటంటే నువ్వు సేద్యపరచాలి, ఆ యొక్క ఏదోని తోటకు నువ్వు కావలి ఉండాలి అన్నాడు. అయితే కావలి ఉన్నాడా? కావలి ఉంటే సర్పం వచ్చేదా? అంటే కావలి విషయంలో ఏమంటే మంచి ఫ్రెండ్ దొరికింది కదా, ఈ ఫ్రెండ్తో సంచారం చేసుకుంటూ ఆ కావలి కాసే విషయంలో ఎక్కడో మర్చిపోయాడు. అలాగనే హవ్వ సాటి అయిన సహాయము కదా, ఆమెనా కనీసము ఏం చేయాలా? భర్తకు చెప్పాలి కదా, అవునా? భర్త అంటే ఇలాగ చేస్తుంటారు అనమాట. స్త్రీలు ఏం చేస్తుంటారు, భర్తకు తెలియకుండా ఎన్నో రహస్యాలను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్పరెంట్ ఉండాలి భార్యాభర్తలకు. నువ్వు అప్పు చేసినా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏదైనా తీయాలనుకున్నా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏదైనా సరే నువ్వు భర్తతో చెప్పి చేయాలి. చెప్పి చేయనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ప్రమాదాలను మనం కొని తెచ్చుకుంటాం. కాబట్టి భార్యాభర్తల మధ్య ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రతి విషయంలో కూడా. అలా ఉన్నప్పుడు నీకు టెన్షన్ ఉండదు. ఏదైనా సరే ఇద్దరు భార్యాభర్తలు పంచుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ పనిని చేయడం నేర్చుకోవాలి. అండి, ఆమె కూడా దీని విషయంలో కాయలేదు కదా. భర్త మంచి స్నేహితురాలు దొరికిందని భార్యతో తిరుగుతూ ఉన్నాడు. భార్య ఏమో భర్త మంచోడు దొరికినాడని తిరుగులాడుతూ ఉంది. కానీ అయితే స్త్రీ చూడండి ఎందుకు ఆమెకు చీకటి దూరాల పరిస్థితి వస్తుందో చూద్దాం. 17వ వచనం చూడండి. అయితే మంచి చెడ్డలు చెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చద్దవని నరుని ఆజ్ఞాపించాడు. ఎవరిని ఆజ్ఞాపించాడు? నరుని ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలము నువ్వు తినకూడదు అన్నాడు కదా. తినకూడదు అన్నాడు, అవునా? ఇక్కడ చూడండి 3వ వచనంలో, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అని దేవుడు అన్నాడా? ముట్టవద్దు అన్నాడా? తినకూడదు అంటే ఈమె కొంచెము మసాలా పూసేది, దానికి ఏంటి ముట్టకూడదని అన్నాడు. అంటే స్త్రీలు చేసే పనులు ఇవి అన్నమాట. తినొద్దు అని ఆడ కొంచెం ఉంటే దానికి ఇంత మసాలా పూసి ముట్టకూడదు అని కూడా చెప్పింది. ఎప్పుడైతే ఆమె అబద్ధము చెప్పిందో, అబద్ధము చెప్పడానికి కారణం ఏంటంటే సహవాసం ఎవరితో ఏర్పడుతుంది? అక్కడ సర్పముతో ఏర్పడింది. సర్పపు మాటలు వింటుంది. సర్పముతో మాట్లాడుతున్నప్పుడు ఈమెకు ఈ ఆలోచనలు వచ్చినాయి. ముట్టకూడదనే మాట ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చింది? అబద్ధం ఆడాలనే విషయం ఎలా వచ్చింది అంటే అంతకుముందే స్త్రీతో సర్పముతో మాట్లాడే అనుభవం ఉంది, అవునా? 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని మొదలుపెట్టింది. మాటలు మొదలు పెట్టగానే ఇక మెల్లగా ఈమెకు అసలు ఎవరైనా అబద్ధికుడు, అబద్ధమునకు జనుకుడైన వాడు మాట్లాడుతూ ఉంటే అతని యొక్క ప్రభావము హవ్వ మీద పడింది. వెంటనే తినకూడదు అని చెబుతున్నటువంటి ఆమె ముట్టకూడదని కూడా చెప్పినాడు దేవుడు అని చెప్తా ఉంది. ఎప్పుడైతే ఆ పదం అనిందో ఇక చీకటి దూరడానికి అవకాశము వచ్చింది. చూడండి, వెంటనే సర్పం ఏమంటుందని, మీరు చావనే చావరు, ఈ పండ్లు తినే దినమున మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె అవుతారు అని అంటూ ఏం చెప్తుంది? దేవతల వలె ఉందురని మీ కళ్ళు కూడా తెరవబడతాయని చెప్పగానే అట్లనా? చూడండి, దేవుడు రోజు ఏదోను తోటకు వస్తున్నాడు, రోజు ఆదాము హవ్వలతో తిరుగుతున్నాడు. సాయంకాలం పూట ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు, మీరు ఈ మంచి చెడ్డల ఫలమునిచ్చి చెట్టు తినొద్దు, ఈ జీవవృక్ష ఫలమును తినవద్దు, ఇది తిన్నారంటే మీరు చచ్చిపోతారని
దేవుడు తన యొక్క సంచరించే టైంలో వారిద్దరితో కలిసి సంచరించే టైంలో చెబుతూనే ఉన్నాడు. చూడండి, దేవుడు 100 సార్లు చెబితే ఆ మాటలు బుర్రలోకి ఎక్కలేదు. సాతాను వచ్చి ఇది నిజమా అంటే ఒక్క మాటకే బుర్రలోకి ఎక్కింది. చూడండి, చాలాసార్లు ఒక వ్యక్తిని గురించి చెడ్డ మాటలు మాట్లాడుకోవాలంటే ఎక్కువ మాట్లాడుకుంటాం. ఒక వ్యక్తిలోని మంచి విషయాలు మాట్లాడుకోవడానికి మన నోర్లు రావు. ఎక్కువ భాగము ఏ మాటలు ఎక్కువగా మాట్లాడడానికి పోతాము? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వీక్ పాయింట్లను పట్టుకోవాలనుకుంటాం, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలను పట్టుకోవాలనుకుంటాం, వాటిని గురించే మాట్లాడతాం. కానీ మంచి విషయాలను మాట్లాడడానికి మొగ్గు చూపం. దేవుడు ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాలు చెప్పాడు అనుకో, 100 సంవత్సరాలు చెప్పిన తర్వాత కూడా ఆ మాట చెవికి ఎక్కలేదు. చూడండి, చాలా మటుకు సంఘాలలో జరుగుతున్న విషయాలది. సంఘములో దేవుడు సేవకుడి ద్వారా అనేకమైనటువంటి పరిశుద్ధమైన మాటలు, మన జీవితానికి చాలిన మాటలను చెబుతూ ఉన్నాడు. ఇలాగ జీవించాలి, ఇలా పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి, సంఘాన్ని ప్రేమించాలి, సహవాసాన్ని ప్రేమించాలి, ప్రార్థన చెయ్యాలి. ఇలాగా ఎన్నో విషయాలను వాక్యాలలో వస్తూ ఉంటాయి. ఆ మంచి విషయాలు మైండ్లోకి ఎప్పటికీ ఎక్కవు. 100%లో 1% ఎక్కితే గొప్పగా ఉంది ఇప్పుడున్నటువంటి సమాజంలో, సంఘంలో. అయితే అదే వ్యక్తి, అదే సేవకుని గురించి ఏవైనా బలహీనతలు బయటికి వస్తే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఇక్కడ అదే జరుగుతుంది. మంచి విషయాలు దేవుడు ఎన్ని సంవత్సరాలు చెప్తే, అమ్మో మా దేవుడు చెప్పాడు, ఇలా చెయ్యకూడదు అన్నాడు, నేను చెయ్యనని ఖండితముగా చెప్పిందా హవ్వ? వెంటనే తానేం చేస్తుంది? ఆ పండును తిని తను తినడమే కాకుండా భర్తను కూడా ప్రేరేపించింది. ఇలా భర్తను కూడా మంచి వాటిని ప్రేరేపించాలి కానీ చెడ్డ వాటికి ప్రేరేపించకూడదు. చూడండి, తిన్నారు, ఇద్దరు కూడా తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు దిగంబరులని తెలిసింది. అంతకుముందు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకముందు వారు సిగ్గు ఎరకగా ఉండిరి అనే మాట ఉంది. చూడండి, వారిరువును సిగ్గు ఎరగక ఉండిరి అనే మాట 25వ వచనం చూడండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అంతకుముందు సిగ్గు ఎరగక ఉండిరి, ఇప్పుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలమును ఎప్పుడైతే తిన్నారో వారికి సిగ్గు వచ్చింది. వెంటనే అయ్యో మేమేంటి దిగంబరులమే అని చెప్పి వెంటనే వారు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకున్నారు. కచ్చడం అంటే చిన్న ఇట్లా గోసుపాతి మాదిరిగా దిశమల కనబడకుండా గోసుపాతి మాదిరిగా కట్టుకున్నారు. ఇక దేవుడు సాయంకాలం వేళ మామూలుగా యథావిధిగా వస్తాడు కదా, వచ్చాడు. చల్లపూట దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఆదామా ఎక్కడ ఉన్నావు అంటే ఏం పలకటం లేదు. ఎందుకు? అమ్మో భయం వేసింది. ఫస్ట్ ఎప్పుడైతే పాపము చేస్తావో ఆజ్ఞాతిక్రమమే పాపం. వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము వలన వచ్చే జీతము మరణం. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఆత్మీయముగా చచ్చిపోయారు. వాళ్ళు ఎలా చచ్చిపోయారు? ఆత్మీయముగా చచ్చిపోయారు. దేవుడు ఏమన్నాడు? ఈ పండు తిన దినమున మీరు చచ్చెదరన్నాడు. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా ఆత్మీయముగా చనిపోవడము జరిగింది. చూడండి, ఆదామా ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నాను, పొదల చాటున దాక్కున్నాను. ఎందుకు పొదల చాటున దాక్కున్నావు అంటే నేను దిగంబరుగా ఉన్నాను. దిగంబరుగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు అంటే నీకు తెలిపిన వాడు ఎవరు అంటే చూడండి, నువ్వేమన్నా నేను తినవద్దని చెప్పినటువంటి మంచి చెడ్డలు ఫలమునిచ్చి చెట్టు ఫలములు ఏమన్నా తిన్నావా అంటే చూడండి సాకులు చెబుతూ ఉన్నారు. ఆదామేమో ఎవరి మీద సాకు చెప్తున్నాడు? హవ్వ మీద. ఇదిగో ఇచ్చావు కదా నాకు ఆ స్త్రీని, నేను ఒంటరిగా హ్యాపీగా ఉంటి,
కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసినావు, నాకు ఆ స్త్రీని ఇచ్చావు, ఆ స్త్రీ ప్రేరేపించింది, నేను తిన్నాను అంటే స్త్రీ ఎందుకో హవ్వ నువ్వు తిన్నావు అంటే అదిగా ఆ సర్పం చెప్పింది అందుకు తిన్నా అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ముగ్గురిని కూడా శపించడం జరిగింది. సర్పాన్ని శపించాడు. ఎందుకు? సర్పమే కదా మొదట ప్రేరేపించి వాళ్ళిద్దరిని ఆదాము హవ్వలను పడగొట్టింది కాబట్టి సర్పాన్ని శపించాడు. ఏమని? నీవు కడుపుతో ప్రాకుతూ నీ బ్రతుకు దినములంతా కూడా నువ్వు మన్ను తింటావు. అందుకే పాము పాక్కుంటా ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పుట్టలో ఉంటుంది. ఆ పుట్టలో మన్నంతా తిరుగుకుంటూ ఉంటుంది. బ్రతుకు దినములంతా ఏం తింటుందంట? మన్ను తింటుంది. మరియు 15వ వచనం చూడండి, 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేశాను. మరియు నీకును అంటే ఎవరికి? సర్పానికి. నీ తర్వాత స్త్రీకిని అంటే ఎవరు? భక్త సమాజానికి, అంటే సంఘానికి, అంటే సాతానుకు సంఘానికి. తర్వాత ఆమె సంతానమునకు నీ సంతానమునకు వైరం అంటే నీ సంతానం అంటే సాతాను యొక్క కుమారుడు నిమ్రోదు. స్త్రీ సంతానము అంటే స్త్రీ సంతానములో పుట్టినవాడు యేసు ప్రభువుకు ఇద్దరికి కూడా వైరము కలుగుతుంది అని ఆది కాండములోనే చెప్పబడింది అన్నమాట. చూడండి, ఆ రీతిగా అక్కడ ఏమైంది? నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువు, అది నిన్ను తల మీద కొట్టునని సర్పమును గురించి శపించడం జరిగింది. నెక్స్ట్ ఎవరు బాధ్యురాలు? హవ్వను కూడా దేవుడు శపించాడు. నీవు ప్రసవ వేదన పడి పిల్లలను కందువు అని. అలాగే ఆదామును కూడా శపించాడు. ఏమని శపించాడు? ఆదామును ఎక్కడి నుంచి చేశాడు? నేల మట్టిలో నుంచి చేశాడు. కాబట్టి నేల శపించబడి, నిన్ను బట్టి నేల శపించబడింది. కాబట్టి నువ్వు ప్రయాసతో నువ్వు కష్టము చేసుకొని చెమట వచ్చి నువ్వు ఇక మీదట ఆహారం తినాలి. ఇంతకుముందు ఎలా ఉన్నాడు? ఏదోను తోటలో మంచిగా ఆహారం ఉంది, పండ్లు, ఎన్ని రకాల పండ్లు తినొచ్చు, తనకు కావలసినటువంటి పక్షులను జంతువులను ఏలుదురుగాక అన్నాడు. అన్నిటినీ తినేటటువంటి ఆ కృప ఇస్తే ఇప్పుడు ఏమైపోయింది? ఆదాము పరిస్థితి శపించబడ్డాడు. కష్టము చేసుకొని నువ్వు తినాలి. చూడండి, నేల ఎప్పుడైతే శపించబడిందో అప్పుడు మొలిచాయి ముళ్ళ చెట్లు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు. ఎప్పుడు మొలిచాయి? ఎప్పుడైతే నేల శపించబడిందో అప్పుడు మొలిచాయి. అంతవరకు భూమి మీద ముళ్ళ చెట్లు లేవు. ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు అనేటివి లేవు. ఎప్పుడు వచ్చినాయి? ఆదాము శపించబడ్డాడు. ఆదాము ఎక్కడి నుంచి తీయబడ్డాడు? మట్టిలో నుంచి తీయబడ్డాడు. దాన్ని బట్టి నేల శపించబడింది. కాబట్టి అప్పుడు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలవడము జరిగాయి. అయితే చూడండి, దేవుడు ఆదాముకు చెప్పాడు. ఏమని? ఆదామా, నీవు అన్ని జంతువులకు, పక్షులకు అన్నిటికీ పేర్లు పెట్టమంటే ఆదాము జ్ఞానవంతుడై అన్నిటికీ పేర్లు పెట్టాడు. అలాగనే హవ్వను మొట్టమొదటిసారి స్త్రీగా నిర్మించి ఎదుటికి తీసుకొని వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఆదాము హవ్వను చూసి జీవము గల ప్రతి దానికి కూడా తల్లి అని చెప్పి ఏం చెప్పాడు? ఆమెకు హవ్వ అని పేరు పెట్టాడు. చూడండి, ఆ తర్వాత దేవుడు అన్నాడు, మీరు ఇక్కడ ఈ ఏదోను తోటలో ఉండటానికి మీరు అర్హులు కాదు. మీకు ఎంతో మంచి సౌకర్యాలను ఇచ్చి ఇక్కడ సమృద్ధినిచ్చి ఉండమంటే మీరు చేసిన పనేంటి? ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి ఈ ఏదోను తోటలో మీరు ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఏదోను తోట నుండి వాళ్ళిద్దరిని కూడా తరమగొట్టాడు. కొట్టేసి తూర్పు వైపున ఉంది ఏదోను తోట. ఎక్కడుంది? తూర్పు వైపున ఉంది. తూర్పు వైపున ఏం చేశాడంటే కెరూబులను పెట్టాడు. ఎందుకు? ఇక ఎన్నడే కానీ ఆదాము కానీ హవ్వ కానీ మరి ఆ ఏదోను తోటలోనికి రావడానికి వీల్లేదు. అలాగే అక్కడ ఏముంది? జీవవృక్ష ఫలం కూడా ఉంది కదా. ఇప్పుడే మంచి చెడ్డలు ఫలమునిచ్చే చెట్టును తిని ఏమైనాడు?
ఇప్పుడు మంచి మనలో ఒకటి వంటి వాడైనాడు కాబట్టి ఇక మీదట కూడా జీవవృక్ష ఫలం తిన్నాడనుకో, ఇతడు కూడా ఆదాము హవ్వలు కూడా నిరంతరము జీవిస్తారు అని చెప్పి దేవుడు జీవవృక్ష చెట్టు దగ్గర ఖడ్గజ్వాలను పెట్టడము జరిగింది. కానీ ఆ రీతిగా వాళ్ళు ఆ యొక్క ఏదోను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇక్కడ మనము ఒక ముఖ్య విషయాన్ని నేర్చుకోవాలి. చూడండి, ఆదాము ఎవరికి సాదృశ్యం అంటే ఆది సంభూతుడికి సాదృశ్యం. ఆదాము ఎవరు సాదృశ్యం? ఆది సంభూతుడికి. ప్రక్కలో నుంచి తీసిన ఎముక ఎవరికి సాదృశ్యం అంటే భక్త సమాజానికి సాదృశ్యం. చూడండి, ఆదాము ఆది సంభూతుడు. ఆది సంభూతుడు ఆయన మర్మపురుషుడు, ఆయన పైనున్నవాడు, ఉన్నతుడు. ఎప్పటికీ కూడా హవ్వ అతనికి సాటి కాదు. చూడండి, అందుకే ప్రక్కటెముకను తీసుకొని వచ్చి ముందర నిలబెట్టాడు, నిర్మించాడు కదా, స్త్రీ నిర్మాణం చేశాడు కదా, ముందర నిలబెట్టాడు. ఆదాం పక్కన నిలబడితే ఆదాం అన్నాడు, ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అన్నాడు, కానీ నా రక్తములో రక్తం అనలేదు. అవునా? నా ఎముకలలో ఎముక అంటే ఎవరి ఎముక? అది ఆదాము యొక్క ఎముక. తర్వాత నా మాంసములో మాంసం అంటే మాంసము కూడా కొంచెం తీశాడు. చూడండి, ఎముకను వాడుకున్నాడు, మాంసాన్ని వాడుకున్నాడు, కానీ రక్తాన్ని వాడుకోలేదు. స్త్రీల్లో ఉన్నటువంటి రక్తము సపరేట్గా చేసి నింపడము జరిగింది. కాబట్టి పురుషుడి ఆలోచనలు, పురుషుడి యొక్క మనస్తత్వము, స్త్రీ మనస్తత్వము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, పురుషుడు స్పందించే విధానం వేరుగా ఉంటుంది, స్త్రీ స్పందించే విధానము వేరుగా ఉంటుంది. ఎందుకంటే రక్తములో తేడా వచ్చింది ఇక్కడ. అందుకే ఒక లోకోక్తి ఉంది, ఏంటంటే మెన్స్ ఆర్ ఫ్రమ్ మార్స్ అంట. మార్స్ అంటే అంగారక గ్రహం. ఉమెన్స్ ఆర్ ఫ్రమ్ వీనస్. వీనస్ అంటే 2 గ్రహాలకు చెందినటువంటి వారు అని. అంటే వాళ్ళ మనస్తత్వాల్లో, వాళ్ళ నడవడికలో, వారి ప్రవర్తనలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఆది సంభూతుడికి హవ్వ అంటే హవ్వ అంటే హవ్వ ఎవరికి సాదృశ్యం? భక్త సమాజానికి. భక్త సమాజం ఎప్పటికీ సాటి కాలేదు. అయితే ఇక్కడ ఇంత ఎముకను కదా తీసుకొని పోయి దేవుడు ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసి ఒక స్త్రీ రూపము వచ్చేంత వరకు ఆమెను తయారు చేసిన తర్వాత ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంటే ఫ్యూచర్లో ఆది సంభూతుడు ఎదురుకి ఎవరు రావాలా? భక్త సమాజము రావాలి. ఎలాంటి స్థితిలోకి రావాలి? సేమ్ సాటి అయిన సహాయము ఎలాగుందో అలాంటి ఈక్వల్ స్టేజ్లోకి రావాలి. ఎలా వస్తుంది ఇంత ఎముక? ఆది సంభూతుడు ఆయన నీతి సూర్యుడు, నీతిపరుడు, సాత్వికుడు, పరిశుద్ధుడు, జ్ఞానము కలిగిన వాడు. ఇటువంటి దేవదేవుడికి భార్య కావాలి భక్త సమాజం. కాబట్టి ఇంత ఎముక తన జీవిత కాలములో దేవునికి, ఆది సంభూతుడికి సాటి అయిన సహాయముగా మారబోతుంది. దేని విషయంలో మారబోతుందంటే భక్తిలో మారబోతుంది, నీతిలో మారబోతుంది, జ్ఞానములో మారాలి, ఇక ప్రవర్తనలో మారాలి, పరిశుద్ధతలో మారాలి, యథార్థతలో మారాలి. ఇలాగా మారి 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 నూతన పరచబడుతూ ఒక సాటి అయిన సహాయముగా తయారు కావాలి. అలాంటి సాటి అయిన సహాయముగా తయారైనప్పుడు రేపొద్దున ఆది సంభూతుడు హవ్వను అంటే భక్త సమాజాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయము తెలిసి ఏం చేస్తున్నాడంటే 2వ కొరింథీ ఏమన్నాడు? మామూలుగా దేవుడు ఏమన్నాడు? మీరు 1వ అధ్యాయంలో ఏమన్నాడు? 1:28 ఏమన్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. ఏం కావాలా? ప్రతి ఒక్క అంటే వాళ్ళిద్దరికీ ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి? ఫలించాలి, అభివృద్ధి పొందాలా, విస్తరించాలి. దేంట్లో విస్తరించాలా?
దేంట్లో ఫలించాలా? నీతిలో, భక్తిలో, జ్ఞానములో, యథార్థతలో, సమస్త విధములైన ప్రవర్తనలో ఎదగవలసినటువంటి స్థితిలో భక్త సమాజం కావాలి. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాటలు? పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ రోజు హవ్వ మోసపోయింది. హవ్వ సర్పము చేతిలో ఏమైపోయింది? మోసపోయింది. సరళత నుంచి మోసపోయింది. ఇప్పుడు ప్రజెంట్ భక్త సమాజము కూడా అపవాది చేతిలో భక్తి కట్టవలసినటువంటి స్థితిలో ఉండనీయకుండా, ఆ సరళత నుంచి ఉండనీయకుండా మోసపుచ్చుతూ ఉంది. అపవాది నిరంతరము మోసము చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎదగాలి. ఏ స్థితికి ఎదగాలి? ఉన్నతమైనటువంటి ఆత్మీయమైన మెట్టులోకి ఎదగాలి. కానీ ఎదగనీయకుండా సాతాను ఏం చేస్తున్నాడు? నీలో ఉన్నటువంటి ఆ సరళత, భక్తి కట్టేటటువంటి ఆ యొక్క స్థితిగతులను లేకుండా చేస్తున్నాడు. మరలా రెండవసారి సాతాను, అపవాది సంఘాన్ని, ఈ సమాజాన్ని, అంటే సంఘంలో ఉన్న భక్త సమాజాన్ని మోసము చేస్తూ ఉన్నాడు. ఆ మోసములో నీవు నేను చిక్కబడకుండా దేవుడు కోరినటువంటి స్వరూపము వచ్చేంత వరకు మనము భక్తి సాధన చేయవలసిన వారమై ఉన్నాము. భక్త సమాజము రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాటి అయిన సహాయముగా కావాలి. అప్పుడే దేవుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే నువ్వు విడవబడిన దానవై నీవు నిత్య నరకాగ్నికి పాత్రరాలవుతావు. కాబట్టి దేవుడు ఆ ప్రక్కటెముక చిన్నదాన్ని పెద్దదిగా చేయడానికి, ఒక స్త్రీ రూపం భక్త సమాజాన్ని తయారు చేయడానికి ఒక జీవితకాలం, మన యొక్క జీవితకాలం పడుతుంది. మన జీవిత కాలములో మనము భక్తి కట్టవలసిన వారమై ఉన్నాం. మరి ఆ భక్తిని కట్టకుండా ఆ యొక్క యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు బిడ్డలు ఎలాగుండాలో అలాగ ఉండకుండా, ఆ సరళత లేకుండా సాతాను మనల్ని మోసపుచ్చుతున్నాడు. ఆ రోజు హవ్వ మోసపోయింది. ఈ దినము భక్త సమాజము మోసపోయే స్థితిలోకి నడుస్తుంది. అలా నడవడానికి వీలు లేదు. కాబట్టి మనమందరం కూడా ఏం కావాలా? ఆది సంభూతుడికి సాటి అయిన సహాయముగా మనము కావాలి. అలా కావాలంటే ఏం చేయాలా? భక్తిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, యథార్థతలో ఎదగాలి. ప్రవర్తన నడవడికలో దేవుడికి ఇష్టమైన బిడ్డగా మారినప్పుడే పెళ్ళి చేసుకుంటాడు. మరి అటువంటి భక్త సమాజముగా, అటువంటి జీవము కలిగిన తల్లులుగా మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలా కావాలంటే నీవు వ్యక్తిగత భక్తి సాధన చేయవలసిన వారమై ఉన్నాం. మనకున్నటువంటి ఆ సరళతను పోగొట్టుకోకూడదు. యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు మనకేముంటుంది? సరళత ఉంటుంది. అయితే ఆ సరళతను మనం ఏం చేసుకుంటున్నాము? సాతాను యొక్క కుయుక్తి చేత మనము మోసపరచబడుతున్నాం. అలాగూ కాకూడదు. కాబట్టి సాటి అయిన సహాయముగా మనం మారుదామా? మారితేనే మనము యేసయ్యకు భార్యగా కాగలుగుతాం. లేకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయి. మరి మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా మన ఆత్మీయ జీవితాలను తిరిగి కట్టుకుందామా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము నాయనా తండ్రి హవ్వను గురించి